తెలుగు చిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. గత 10 ఏళ్లుగా ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన ప్రస్తుతం తన కెరియర్లో సరికొత్త పంధాను అనుసరిస్తున్నారు. మూస పద్ధతిలో సాగే పాత్రలకు స్వస్తి చెప్పి వైవిధ్యమైన వేషధారణలతో ప్రేక్షకులను మెప్పించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ ఆయన చేస్తున్న ఈ సాహసోపేత ప్రయోగాలు నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలను, ఆశలను రేకెత్తిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతోన్న డ్రాగన్ చిత్రంపై ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఎన్టీఆర్ తన రూపురేఖలను పూర్తిగా మార్చుకుంటున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా శారీరక ఆకృతిని మార్చుకోవడంతో పాటు భారీగా బరువు తగ్గి దట్టమైన గడ్డంతో ఒక పవర్ఫుల్ లుక్లోకి మారిపారు. ఈ సరికొత్త మేకోవర్ వెండితెరపై ఒక రేంజ్లో ఉంటుందని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం అత్యంత నమ్మకంతో ఉంది. అయితే పాత్ర కోసం ఆయన చేస్తున్న ఈ తీవ్రమైన మార్పులు ముఖంపై కొంత ప్రభావం చూపుతున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి బయటకు వచ్చిన ఫోటోలను గమనిస్తే ముఖంలో మునుపటి తేజస్సు తగ్గి కొంచెం నీరసంగా కనిపిస్తున్నారనే చర్చ మొదలైంది. అతి తక్కువ సమయంలో అధిక బరువు తగ్గటం వల్ల ముఖం వాడిపోయినట్లుగా ఒకంత అలసట కనిపిస్తోందని కొందరు భావిస్తున్నారు. నటుడిగా తనను తాను నిరూపించుకునే క్రమంలో పడుతున్న ఈ కష్టాల వల్ల ఆయన సహజ సిద్ధమైన అందం తగ్గుతోందని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుత వయసును దృష్టిలో ఉంచుకుని శరీరాన్ని ఇంతలా శ్రమకు గురిచేయటం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఒక సినిమా కోసం ఇంతటి రిస్క్ అవసరమా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ ప్రశాంత్ నీల్ వంటి దర్శకుడి విజన్ మీద నమ్మకంతో ఎన్టీఆర్ చేస్తున్న ఈ సాహసం ఖచ్చితంగా గొప్ప ఫలితాన్ని ఇస్తుందని మరికొందరు బలంగా విశ్వసిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తన నటనను తీర్చిదిద్దుకోవాలంటే ఇలాంటి కష్టాలు ఎదుర్కోవడం తప్పదని వారు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.